ఏక్నాథ్జీ టెంపుల్ చాలా హిస్టారికల్, చాలా పాతది. అది చాలా అంటే చాలా 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 8th సెంచరీకి సంబంధించిన టెంపుల్ ఇది. 800 సంవత్సరాల కిందది. దీని గురించి బయట ఎవ్వరికి తెలియదు, ఎక్కడ ఉంటుందో తెలియదు. దీన్ని సీక్రెట్గా పూజ చేస్తారనమాట. ఈ టెంపుల్కి నేను వచ్చిన దీని గురించి హిస్టరీ, దీని మిస్టరీ మొత్తం చెప్తాను నేను మీకు. వెల్కమ్ టు ద ఎదుల ప్రవీణ్ ట్రావెలర్స్. తో ఇక్కడ చూడండి, ఏక్నాథ్జీ టెంపుల్ అంటారు దీన్ని. మహాశివరాత్రి రోజు ఫుల్ జనాలు వచ్చేస్తారనమాట. మొత్తం ఉదయ్పూర్లో ఎంతమంది ఉంటారో అంతమంది వస్తారు, అంత ఫేమస్ ఇది. నార్మల్ టైంలో అయితే మొత్తం ఇది బ్లాక్ చేసేసారు, ఇది ఎవరు రావడానికి వీల్లేదు. నేను లోపలికైతే పోయొచ్చిన, కానీ మొత్తం చాలా పెద్ద పెద్ద చిన్న స్టాచ్యూలు ఉన్నాయి. అవన్నీ అలాగలాగ మస్తు ఆర్కియాలజీ ఉంది. ఆ స్టోన్ కూడా డిఫరెంట్ ఉంటాయంట. నల్లరాయి, తెల్లరాయితో చెక్కబడిన అద్భుతమైన చెక్కడాలు ఉన్నాయి. వాటిని దొంగతనం చేయడానికి చాలామంది వస్తుంటారంట. కాబట్టి దానికి ఫుల్ సెక్యూరిటీ ఉన్నది. కాబట్టి వీడియోస్, ఫొటోస్ అసలు అలౌడే లేదా అంటే అలౌడ్ లేదా అన్నారు. దాని వెనకాల ఇంకొక శివుని టెంపుల్ ఉంది. బ్యాక్ సైడ్ నుంచి చూపినికి వచ్చిన నేను మీకు. సేమ్ టెంపుల్ వెనకాల శివరాత్రి రోజు ఇక్కడ ఫుల్ జనాలు వచ్చేస్తారు అనమాట. అంత ఫేమస్ అంటే అంత ఫేమస్ ఇది. ఉదయ్పూర్ నుంచి వచ్చేస్తారు. ఇగో చూడండి, ఏక్నాథ్జీ టెంపుల్ అంట దీన్ని. ఇది శివుని టెంపుల్. నార్త్ ఉదయ్పూర్లో ఉంటుంది. ఇది కైలాష్పూర్ అనే విలేజ్లో ఉంటుంది. 22 కిలోమీటర్లు నార్త్ ఉదయ్పూర్కి దూరంలో ఉంటుంది. దీన్ని కట్టించింది బప్పా రావాల్ అనే రాజు దీన్ని కట్టించడం జరిగింది. మేవాడ్ సంస్థానానికి సంబంధించిన ఆయన. మార్వాడ్ ఇట్లాను రాజస్థాన్లో మేవాడ్ గుట్ల అదొక జాతి. మేవాడ్ ఒక భాష ఉంటుంది. ఆ మేవాడ్ సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం వాళ్ళ కులదేవత ఇక్కడ ఉంటుంది అన్నమాట. మేవాడ్ కులదేవత. మేవాడ్ వాళ్ళు మాత్రమే సపరేట్గా పూజించుకోవడానికి కట్టించింది. మేవాడ్ రాజ్యం ఎవరనంటే రాణా ప్రతాప్ సింగ్ రాజు ఉంటాడు. ఆయన ఒక పెద్ద హిస్టారికల్ హీరో అన్నమాట. ఆయన భారత చరిత్రనే ఎవరికైనా తెలియకపోతే మళ్ళీ సేమ్ ఇదే యూట్యూబ్లో కొట్టి చూడండి. మేవాడ్ రాజా రాణా ప్రతాప్ సింగ్ హిస్టరీ అని కొట్టరు. మస్త్ అంటే మస్త్ అనిపిస్తుంది. హిందూ చరిత్రలో గొప్ప అదని చెప్పుకోవచ్చు ఆయనని. శివాజీ తర్వాత ఆయన పేరే చెప్తారనమాట, అంత ఫేమస్ అయినది. సో ఇక్కడికి వచ్చేసి అయితే మేవాడ్ రాయల్ ఫ్యామిలీస్ కోసం దీన్ని కట్టించడం జరిగింది. కులదేవిని కూడా ఇక్కడే ఉంటుంది వాళ్ళది. చూడండి, వాళ్ళ రాయల్ ఫ్యామిలీస్ అంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా, రాజుల కుటుంబంలో ఆడవాళ్ళు, పిల్లలు, ఆడవాళ్ళు అందరి కోసం ఇది కట్టించడం, వాళ్ళ కోసం మాత్రమే టెంపుల్ కట్టించడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది కదా, నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది మళ్ళీ అడ్రస్ చెప్తే ఎవరికైనా తెలియకపోతే, కైలాష్పూర్ ఉదయ్పూర్కి 22 కిలోమీటర్లు ఉంటుంది. ఏక్నాథ్జీ టెంపుల్ అంటుంది. చాలా హిస్టరీ ఉంటుంది, చాలా సీక్రెట్ కూడా ఉంది. దాంట్లో మిస్టరీ ఉంది. అందుకే దీంట్లో అది చాలామంది దొంగతనానికి వస్తారన్నమాట. ఆ మిస్టరీ ఏందనేది తెలుసుకోవాలని, ఏదో ఎనర్జీ ఉంది అని ఇక్కడ నమ్ముతారు వీళ్ళు. ఇక్కడ చూడండి, బ్లాక్ స్టోన్తో, బ్లాక్ మార్బల్స్తో ఎక్కువ శాతం కట్టడం జరిగింది. ఇగో ఇది మొత్తం బ్లాక్ స్టోన్. ఇది అంటే దీన్ని బ్లాక్ స్టోన్ అంటారు. మన దగ్గర అయితే నార్మల్ స్టోన్, ఇది గ్రానైట్ రాయి అంటారు, దీన్ని బ్లాక్ స్టోన్ అంటారు. సో ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే దీని టైమింగ్స్ చెప్తా చూడండి. పొద్దుగాల 4:30 నుంచి పొద్దుగాల 7 గంటల వరకు ఎంట్రన్స్ ఉంటుంది, దర్శనం చేసుకోవచ్చు. అట్లనే పొద్దుగాల 10:30 నుంచి పొద్దుగాల మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 5 గంటల నుంచి సాయంత్రం 7:30 వరకు దర్శనం ఉంటుంది. ఇక్కడ ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు, చాలా పెద్ద పెద్ద ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు, పొలిటీషియన్స్ చాలామంది వస్తుంటారట. కానీ దీనికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కిందకి దీన్ని తీసుకురు కాబట్టి దీన్ని ఎవరు టచ్ చేయలేరు. ఇగో చూస్తారు కదా, లోపల లింగం ఉంటుంది. ఓన్లీ శివరాత్రి రోజు మాత్రమే ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కొన్ని వేల మంది జనాలు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు. జగ కూడా ఉండదంట, అంత ఫేమస్ అంట ఇది. చూడండి, నాకైతే ఇక్కడ రావడం చాలా మంచిగా అనిపించింది. కానీ శివరాత్రి రోజు వచ్చినట్టే ఇంకా బాగుండి అనిపించింది నాకు. ఇక్కడ కొంతమంది ప్రజలు చెప్పారు, చాలా సంతోషంగా అనిపించింది ఇక్కడ రావడం. ఇక్కడైతే మొత్తం పబ్లిక్ నిండిపోతుందంట, అంత బాగుంటుందంట. మొత్తం లైటింగ్ చేస్తారంట, మొత్తం క్లీనింగ్ మస్తు చేస్తారంట. ఇంత గ్రీనరీగా చెట్లు మొలిచినాయి కానీ అంతా తీసేస్తారంట. ఇక్కడ అట్రాక్షన్ ప్లేసెస్ ఏంటంటే నాథ్వాడ టెంపుల్ అని పిలుస్తారు. ఇక్కడ దగ్గరలో ఉంటుంది శ్రీనాథ్జీ అని ఒక టెంపుల్ ఉంటుంది, చాలా ఫేమస్. అది 30 మినిట్స్ దారి. ఉదయ్పూర్ సిటీ ప్లేస్ వచ్చేసి ఒక 30 to 40 మినిట్స్, ఒక 22 కిలోమీటర్స్ ఉంటుంది. సాజ్ బహు టెంపుల్ ఉంటుంది.
అత్త కోడల టెంపుల్ అన్నమాట. 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నెక్స్ట్ అదే వీడియో వస్తుంది మనది 10th సెంచరీకి సంబంధించింది అది. సో ఇక్కడ చూస్తారు కదా, ఇదైతే ఏకనాథజీ టెంపుల్. చాలా బాగుంది. ఎవరైనా శివరాత్రి రోజు మంచి యాత్ర చేయాలని అనుకుంటే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని చాలా బాగుంటుంది. అసలు నాకైతే ఇక్కడ రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. చూడండి, మంచి ఒక లుక్ ఉంది కదా, సౌత్ ఇండియా సైడ్లో ఉన్నట్టుంది. కానీ ఇదైతే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అండర్ కవర్లో టేక్ ఓవర్ చేసిరు. ఎందుకంటే కొంచెం ఏదో సంథింగ్ ఇక్కడ ఎనర్జీ ఉందని, కొంచెం ఇక్కడ ఏదో కొన్ని అవి ఉన్నాయని నమ్ముతారు. మన పద్మనాభేశ్వర టెంపుల్ కానీ అట్లా ఇంట్లో కూడా ఏదో మిస్టరీ ఉందని నమ్ముతారు. కాబట్టి ఇక్కడికి ఎవ్వరు రానియరు, ఫుల్ సెక్యూరిటీ ఉందన్నమాట. ఇక్కడ చూస్తారు కదా, ఇదైతే మంచి ఫేమస్ లేక్. ఇది బఘేలా లేక్ అంటారు దీన్ని. ఈ లేక్కి అటాచ్మెంట్లోనే ఉంటుంది ఇది. దీనికించి కొంచెం ముందరకు పోగానే చాలా ఇంకా ఓల్డెస్ట్ జైన్ టెంపుల్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ జైన్ టెంపుల్ దగ్గర కూడా పోదాము. నాకైతే ఈ లేక్కి అటాచ్లోనే ఉందన్నమాట. మొత్తం ఆ రాజు కట్టించిందంట ఇది. చూడండి, అప్పట్లో గుర్రాల బండి మీద రాజులు రాణిలు దీంట్లో మీద పోయేటోళ్ళు దర్శనానికి. అదే రోడ్ ఇప్పటికీ ఇంకా అదే మెయింటైన్ చేస్తారు. పైన ఉంది చూడండి, అది కూడా జైన్ టెంపుల్ ఒకటి. ఆ గుడిలకు కూడా పోవడానికి ట్రై చేద్దాం మనం. ఇక్కడ మొత్తం చూడండి, పైన టెంపుల్కి అయితే పోవడానికి నేను ట్రై చేసిన, అక్కడికైతే అలౌడ్ లేదు. మొత్తం చెట్లు అడ్డం ఉన్నాయి, మొత్తం కొండ ఎక్కిపోవాలంట. ఇది ఓన్లీ ఫెస్టివల్ టైంలో మాత్రమే ఓపెన్ అవుతుందంట. జైన్ ఫెస్టివల్ అలాగే ఉంటుందంట. సో ఆ ఫెస్టివల్ టైంలోనే మాత్రమే ఇళ్ళకి పోవడానికి వీలు ఉంటుంది. నార్మల్ టైంలో అయితే పోలేరు అని చెప్పారు. ఇక్కడ లేక్ కనిపిస్తుంది. ఇక్కడైతే చాలామంది లోకల్ పీపుల్ స్నానాలు చేసుకుంటారు టైం మంచిగా. ఇది వచ్చేసి ఓల్డ్ జైన్ టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్ పేరు శ్రీ అద్భుత్ జైన్ తీర్థ్ శాంతినాథ్ భగవాన్ జైన్ టెంపుల్. ఇది ఇక్కడికి చాలా ఫేమస్. అంటే 8th సెంచరీకి సంబంధించింది. ఇప్పుడు జైన్ భక్తులు ఎవరు లేరు కదా, హిందువులు ఎక్కువైపోయారు. కాబట్టి జైన్ మతానికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. గోశాల చూస్తారు కదా, గోశాల ఉంది ఇక్కడ. హిందూ మతంని జైన్ మతంని హిందూ మతంలో కన్వర్ట్ చేసేసారు అన్నమాట. ఆ కల్చర్కి ఈ కల్చర్కి చాలా తేడా ఉంటుంది. కానీ ఇప్పుడు అందరు ఏమంటారంటే జైన్ మతం ఇది రెండో ఒకటి అన్నా సరే, కానీ కాదు. ఇక్కడ చూడండి, మొత్తం వైట్ మార్బుల్తో కట్టిన టెంపుల్ ఉంది. జైన్ మతం అంటే చాలా పురాతనమైనది. భారతదేశానికి 2వ మతం అన్నమాట జైన్ మతం. ఒక విధంగా చెప్పాలంటే అందరికి అర్థమవ్వాలంటే మొదటి మతమైన అనుకోండి ఇక. ఎందుకంటే సింధు నాగరికతల వేరే మతం ఉంటుండే, దాని తర్వాత వీళ్ళదే మతం జైన్ మతం. జైన్ మతం తర్వాత హిందూయిజం వచ్చింది. హిందూయిజం తర్వాత బుద్ధిజం వచ్చింది. బుద్ధిజం తర్వాత మళ్ళీ జైన్ వచ్చింది. జైన్ నుంచి మళ్ళీ హిందూయిజం వచ్చింది. హిందూయిజం తర్వాత ఇస్లాం వచ్చింది. ఇస్లాం తర్వాత క్రిస్టియన్ వచ్చింది ఇండియాకి. ఇక చూడండి ఎంత మంచిగా ఎంట్రన్స్ చూడండి, ఎంత బాగా చెక్కిరు లోపలికి. చాలా అద్భుతంగా ఉంది కదా, నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇలా గుడిలో జైన్ భగవాన్ చూడండి 9 ఫీట్లో ఉంటాడు. ఆయన బ్లాక్ కలర్ స్టోన్తో చెక్కడం జరిగింది. చూస్తారు కదా, ఇది బ్లాక్ కలర్ స్టోన్తో చెక్కడం జరిగింది. భగవాన్ శాంతినాథ్జీ ఆయన ఈ గుడిని కట్టించారు. 16th తిరుత్నాకర్ అనే రాజు అనమాట. ఇది అద్భుతం. ఇక్కడికైతే నాకు రావడం అయితే చాలా సంతోషంగా అనిపించింది. సో ఎవరైనా రావాలనుకుంటే మాత్రం హ్యాపీగా రండి, ఎంజాయ్ చేయండి. నేను చూపించిన లొకేషన్ మాత్రం అద్భుతమైందనమాట. ఎవరు ఇంతవరకు వెళ్ళలేదు. దాని తర్వాత నేను ఉదయ్పూర్ సిటీకి వచ్చేసినాక ఫస్ట్ దాల్ బాటీ స్టార్ట్ చేసిన. రాజస్థాన్ అంటేనే దాల్ బాటీ అన్న, దాల్ బాటీ ఎంజాయ్ చేయాలి, దాల్ బాటీ తినాలి, మస్తు అనిపిస్తుంది అసలు అనుకోరి. ఇది నార్మల్ 30 రూపాయలు వితౌట్ గీతో ఇంకా తింటే మస్తు ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్.